అందరికీ నమస్తే. నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. ఇప్పుడైతే మేము షిరిడి వెళ్ళడం కోసమని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడి నుంచి 7:35కి ఉదయం ఫ్లైట్ ఉందన్నమాట షిరిడి ఎయిర్పోర్ట్కి. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కానిచ్చుకొని ఇంకా మేము ఫ్లైట్ ఎక్కేసాము. ఇప్పుడైతే మేము షిరిడి ప్రయాణంలో మా తిండి తిప్పలు, మేము స్టే చేసిన హోటలు, అలాగే షాపింగ్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఫ్లైట్ ఎక్కాక ఇక మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకుంటాం కదా. ఇక నేనైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేదాకా ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాను. నాకు బాగా నిద్ర వచ్చేసింది అనమాట. ఎందుకంటే బాగా ఎర్లీ మార్నింగే లేచాం కాబట్టి బాగా నిద్రలోకి జారుకున్నాను. ఈలోపు మా అమ్మాయి నన్ను తట్టి లేపుతుంటే ఏంటి అప్పుడే వచ్చేసిందా షిరిడి ఎయిర్పోర్ట్ అనుకున్నాను. కాదంట, ఎయిర్ హోస్టెస్ వచ్చేసి స్నాక్స్ బండి తీసుకొచ్చిందంట. వీళ్ళేమో ఊరుకోకుండా ఇదిగో చూడండి, మా అమ్మాయి ఏమో న్యాచెస్, మా వారేమో సాల్టెడ్ క్యాషెస్ బాక్స్ తీసుకున్నారనమాట. ఇక్కడి నుంచి షిరిడి ఎయిర్పోర్టు 1 hour 20 minutes ఉంటుందన్నమాట జర్నీ. ఇంకైతే 20 minutes ఉంది. ఈలోపే ఎందుకు, ఎలాగో మనం బ్రేక్ఫాస్ట్ చేసే కదా ఎక్కాము, ఎందుకు ఇవి తీసుకున్నారంటే వాళ్ళకి టైం పాస్ అవ్వట్లేదంట. అందుకని టైం పాస్ అవ్వట్లేదు కాబట్టి మన పొట్టని డిస్టర్బ్ చేద్దామని ఇవి తీసుకున్నారనమాట. నాకైతే ఎక్కడైనా ప్రయాణంలో అది ఒకటే ఏమంటారండి, మేత వేస్తూ ఉండడం అయితే ఇష్టం ఉండదన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మేము షిరిడి వచ్చేసాము. హోటల్ రూమ్ కూడా వచ్చేసాము. ఇదనమాట మేము స్టే చేసిన హోటల్ రూము. ఇక్కడికైతే మేము 10 years నుంచి రెగ్యులర్గా ఈ హోటల్లోనే స్టే చేస్తూ ఉంటాం. ఎప్పుడు వచ్చినా బాగుంటుంది ఇక్కడ, హాస్పిటాలిటీ అది బాగుంటుంది అనమాట ఈ హోటల్. అందుకని ఇక్కడే స్టే చేస్తాము. ఈ టీపై చూపిస్తున్నాను కదా మీకు, చూసారా? వీటి కార్నర్స్లో లెగ్స్ రాకుండా మధ్యలో వచ్చినాయి, చూసారా? ఇదైతే మాకు నచ్చి 10 years బ్యాక్ ఫోటో తీసుకెళ్ళి సేమ్ టీపై మా ఇంట్లో చేయించుకున్నాం అనమాట. ఇక్కడైతే బెడ్ పక్కనే సాయిబాబా వారి ఫోటో ఉంది. వెనకొచ్చేసి ఇది వరకు ఉండే మసీదు ఎలా ఉండేది, ఇవి రియల్ ఫొటోస్ అంట. మనమైతే అవి ఎక్కడ కనిపించదు కదా మనకి, అందుకని నాకు అవి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి, మా విండోలో నుంచి చూస్తుంటే చూడండి, అక్కడ హోటల్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా షిరిడి అయితే రోజు రోజుకి బాగా పెరిగిపోతుందండి కన్స్ట్రక్షన్స్, అన్ని హోటల్స్ చాలా వచ్చినాయి అనమాట. మేము వచ్చి 4 years అయింది. ఈలోపే చాలా కొత్త కొత్త హోటల్స్ అవన్నీ వచ్చేసినాయి, షాపింగ్స్ కానీ అలాగా. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ మినీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూసారా, డ్రింక్స్, చాక్లెట్స్ అవి. వాటిల్లో నుంచి మనం ఏది యూస్ చేసినా ఛార్జ్ చేస్తారు. అందుకని మనము వాటిని ముట్టుకోకుండా మంచిది. ఇదిగోండి, ఈ వాటర్ బాటిల్స్ అయితే కాంప్లిమెంటరీ అనమాట, అవైతే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు, దానికి ఒక మిర్రర్ ఉంది, పెద్ద మిర్రర్. అంటే దీంట్లో మనం సూట్ కేసెస్, మనం ఇప్పిన బట్టలు ఇవన్నీ దాంట్లో పెట్టేసుకోవచ్చు కదా. అలాగే ఇది చూడండి, మినీ లాకర్ అనమాట. చూడండి ఎంత బుజ్జి లాకర్ ఇచ్చారో. ఇది డిజిటల్ లాక్ ఉంది. అంటే మనము మనతో పాటు తీసుకెళ్ళేమన్నా వాల్యుబుల్ థింగ్స్ దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు సేఫ్గా ఉంటుంది అనమాట. మనం బయటికి వెళ్ళినా సేఫ్గా ఉంటుంది, మనం లాక్ చేసుకుంటాం కాబట్టి. ఇంకా మేమైతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి లంచ్కి బయటికి వెళ్ళిపోయాము. మేమైతే లంచ్, డిన్నర్ కానీ కాఫీ, టీలు కానీ ఇక్కడ ఏమి తీసుకోము ఈ హోటల్లో. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ హోటల్స్ అవి బయట చాలా ఉంటాయి అన్నమాట. మనకి 1/2 kilometer దూరంలోనే అన్నీ ఉంటాయి, అక్కడికే వెళ్తాం అన్నమాట ఫుడ్కి మాత్రం. ఇదిగోండి, మేమైతే నేను మా వారు సౌత్ ఇండియా థాలి చెప్పేశాము. ఇంకా మా అమ్మాయి అయితే చైనీస్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంది అనమాట. నూడిల్స్, మంచూరియా అవి ఆర్డర్ ఇచ్చింది. నేను మాత్రం ఇలా ఎక్కడికైనా ట్రిప్స్ కానీ అలా వెళ్ళినప్పుడు అస్సలు కొత్త ఫుడ్ ఏది ట్రై చేయను అనమాట. ఎందుకంటే దానివల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, మనము ఎంజాయ్ చేయడానికి కూడా ఉండదు. అలాగే వాటర్ కూడా అంతే అనమాట. వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాము.
ఎక్కడ పడితే అక్కడ వాటర్ కూడా తీసుకోవన్నమాట. అలా ఉంటే ఏంటంటే మనం ఇంటికి వచ్చేదాకా కూడా హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా వచ్చేసి మేమున్న హోటల్కి వ్యూ అనమాట. ఇదంతా ఇదిగోండి స్విమ్మింగ్ పూల్, స్పా, జిమ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది టెంపుల్కి షటిల్ సర్వీస్ కూడా ఉంది. అంటే మనల్ని టెంపుల్ దగ్గర దింపి రావడం, మళ్ళీ పికప్ చేసుకోవడం కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఈ హోటల్కి. మిగతా వాటికైతే ఉందో లేదో నాకు తెలీదు. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ హోటలు అది ఎవరైనా వెళ్ళినప్పుడు ఇలాంటి దగ్గర స్టే చేయాలి అనుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చూపిస్తున్నాను, అంతేకాని వేరే విధంగా తీసుకోవాకండి. ఇదిగోండి చూడండి ఈవినింగ్స్ అలాగా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి పార్కు అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చుట్టూ. చాలా బాగుంటుందన్నమాట. మనము అలాగా కాసేపు అలా కూర్చోవడానికి కానీ చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి అంతా చాలా బాగుంటుంది. మనము ఫుడ్డు, వాటరు ఇవన్నీ ఎలాగైతే జాగ్రత్తగా తీసుకుంటామో ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మన క్లోత్స్ కూడా అలాగే మనకి కంఫర్ట్గా ఉండే మాత్రమే మనం వెంబట తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ టెంపుల్స్ కానీ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ నడవడం ఉంటుంది. అలాగే అక్కడ వాతావరణానికి కూడా సెట్ అయ్యేట్టు ఉండాలి మనం తీసుకెళ్ళే క్లోత్స్. అప్పుడే మనము చాలా బాగా ఫ్రీగా ఫీల్ అవుతాం అన్నమాట. అలా కాకుండా కొంచెం ఇరిటేటింగ్గా అనిపించినాయి అనుకోండి, మనకి నడవాలన్నా అవి ఎక్కువసేపు వేసుకొని తిరగాలన్నా కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని క్లోత్స్ కూడా మనకు కంఫర్ట్గా ఉండేట్టు చూసుకోవాలన్నమాట ఇలా మనం వెళ్ళినప్పుడు. మేమైతే ఇక దర్శనం చేసేసుకొని మళ్ళీ బయట టీ తాగడానికి వచ్చామన్నమాట. మేమైతే ఈ హోటల్లో అది కాఫీ కానీ టీ కానీ తెప్పించుకోము. ఎందుకంటే వాళ్ళు షుగర్ వేరేగా అలాగా కలుపుకునేట్టు ఇస్తారు కదా, అలా ఇష్టం ఉండదు నాకు. ఇదిగోండి ఈవినింగ్ ఇంకా డిన్నర్ వచ్చేసి ఓన్లీ కర్డ్ రైస్ తీసుకున్నాం అనమాట. అదైతే ఏంటంటే నైటు కాస్త బాగుంటుంది కదా, తొందరగా కూడా అరుగుతుంది, అందుకని అనమాట. ఇంకా ఉదయాన్నే మళ్ళీ దర్శనంకి వచ్చాము. ఇక దర్శనం చేసుకొని ఇక ఎక్కడైనా సరే ప్రతి హోటల్లో నైట్ స్టే చేసామంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది పెడతారు కదా. ఇప్పుడు అక్కడికైతే వచ్చేసాం అనమాట. చూడండి ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఉన్నాయంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ టిఫిన్స్. ఇవన్నీ కూడా దాంట్లో మనకి ఏది ఇష్టమో అవి మనం సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి నేనైతే ఇడ్లీ, సాంబార్, కారపొడి, నెయ్యి చూశారు కదా, ఇవే తీసుకుంటాను అనమాట. నేనైతే ఫోర్క్స్, స్పూన్స్ అవేమి యూజ్ చేయను అనమాట. ఇలా ఇడ్లీలు కానీ ఏదైనా తిన్నప్పుడు మనము ప్రయాణాల్లో అది ఉన్నప్పుడైతే తప్పదు, మళ్ళీ అక్కడ వాష్ చేసుకోవాలి, చిరాగ్గా ఉంటుందని తింటాం. కానీ ఇలాంటప్పుడు అయితే చక్కగా చేత్తో, అంటే మనకు దేవుడిచ్చిన ఫోర్కు, స్పూన్ ఉంది కదా మన చెయ్యి, దాన్నే యూజ్ చేస్తాను అనమాట నేనైతే. ఇదిగోండి చక్క ఇడ్లీ, సాంబార్ అవి కానిచ్చేసి చక్కగా వేడివేడిగా ఫిల్టర్ కాఫీ అయితే తాగేసాము. ఇక్కడ చూడండి లైవ్ దోశలు ఎన్ని రకాలు వేస్తున్నారు. చక్కగా అందరూ వేయించుకుంటున్నారు అనమాట వరుసగా వెళ్ళి. ఇదిగోండి ఆనియన్ దోశ, మసాలా దోశ, క్యారెట్ దోశ అని ఎన్ని రకాలండి, గీ దోశ అని చాలా రకాలు వేస్తున్నారు. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అవి పిచ్చుకొని ఇంకా కొంచెం షాపింగ్ అయితే ఉంది. మనకి టెంపుల్ చుట్టూ కాంప్లెక్స్లో చాలా షాప్స్ అయితే ఉంటాయి కదా, కానీ అక్కడైతే అసలు బార్గెనింగ్ కానీ ఏమీ లేదు. అసలు మనం ఏది అడగడానికి కూడా లేదనమాట. అక్కడ వాళ్ళు చెప్పినవే ఫిక్స్డ్ రేట్సే చెప్తున్నారు. ఇంకా అలాను ఇక్కడ మేము 4 years క్రితం వెళ్ళినప్పుడైతే ఈ షోరూమ్స్ లేవన్నమాట, ఏవోలా పైతాని షోరూమ్స్. ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట ఇవన్నీ. అందుకని ఇవి ఒకసారి చూద్దాము, అంటే మాకు తెలీదు ఇవి ఉన్నట్టు కూడా, అయినా ఒకసారి చూద్దాము మనము అక్కడ రేట్స్ అవి అనేసి వెళ్ళామన్నమాట. కానీ బాగున్నాయండి అన్నీ, వాళ్ళు బాగా ఇసుగు లేకుండా చక్కగా చూపిస్తున్నారనమాట.
మనం కొంటామా లేదా అనేది కాదు, కానీ వెరైటీస్ చూడొచ్చు అక్కడికి వెళ్తే. మనకి ఇక్కడ దొరకని వెరైటీస్ అన్నీ మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఇదిగోండి మేమైతే చాలా చూసాము. అక్కడ ప్యూర్ అవన్నీ కూడా చూపించారనమాట. బాందిని శారీస్ ఉన్నాయి, మెటీరియల్స్, ఇంకా చాలా పైతానీలో ఇలాగా కోట్స్ ఉంటాయి కదా, అది ఇవన్నీ ప్యూర్ అని చెప్పారనమాట. ఇవన్నీ కూడా 30,000 అబోవ్ అలా చూపించారండి, 50,000 అలాగా. ఇవైతే పిల్లలకి పైన వేసుకుంటారు కదా కుర్తీస్ మీద కోట్స్ అనమాట. ఇదిగో మా మనవడు మనవరాలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం చూస్తున్నాను అనమాట. ఇవన్నీ రెడీమేడ్స్ అనమాట. ఇవి మిగతావన్నీ ఇంకా శారీస్ అవి అయితే ఉన్నాయి. అన్ని కాస్ట్లో ఉన్నాయండి శారీస్. మనం మరీ హెవీ రేటే కాదు, మంచిగా చక్కగా 25 నుంచి అలా కూడా కొన్ని శారీస్ బాగున్నాయి అన్నమాట. ఇక అలాగా మేము కొంత షాపింగ్ అవి చూసుకొని ఇక మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఏదో కానీ కాంప్లెక్స్లో కంటే బయట షాప్లోనే చక్కగా బార్గెనింగ్ కూడా ఉంది కాబట్టి మనం షాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చూస్తున్న శారీస్ అన్నీ కూడా 4,000, 5,000 అలా చెప్పారనమాట. ఇదిగోండి ఇక్కడ ఫుట్పాత్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చెప్పులు చాలా ఫేమస్ అనమాట. షోలాపూర్, కోల్హాపూర్ చెప్పల్స్ అవైతే ఇలా రోడ్డు మీద స్టాల్స్ లాగా పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర అయితే చాలా చీప్గా ఇస్తున్నారనమాట. అంటే మనం బార్గెనింగ్ చేస్తే. అవే షాప్స్లో మేము తెలియక ముందు షాప్లో అయితే ఒక పేరు తీసుకున్నాము, అస్సలు తగ్గించలేదనమాట. అలా కాకుండా ఇలా ఇక్కడ ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతున్నవైతే చక్కగా బార్గెనింగ్ చేస్తే బాగా తగ్గించారనమాట. ఇంకా ఇది కూడా షాపింగ్ చేసేసుకొని ఇంకా మేమైతే తిరుగు ప్రయాణం అయిపోయామన్నమాట. మాకు మళ్ళీ మధ్యాహ్నం 2:30కి ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి. ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరాము. ఇదండి